హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే చాయ్ సౌజీ మన ఫ్యాంగ్లింగ్ దగ్గర ఉన్న హార్మోన్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఎలాగైనా 100% చేయాలి అని అనుకుంటుంది కదా. సో అలాగే ఫ్యాంగ్లింగ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. కానీ అదే టైంలో ఫ్యాంగ్లింగ్కి యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటే తను టైం అంతటినీ కూడా ఆపేసి ఫ్యాంగ్లింగ్ని వెనక్కి తోసిస్తుంది అనమాట. ఇంకా అదంతా చూసి ఫ్యాంగ్లింగ్ అయితే షాక్ అవుతాడు. ఇంకా ఇదే టైంలో మన చాయ్ సౌజీ ఏం గమనిస్తుంది అంటే ఫ్యాంగ్లింగ్ దగ్గర ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా తన రింగ్లోకి వెళ్ళటం గమనిస్తుంది. ఇంకా అలా వీళ్ళిద్దరూ కూడా ఇలా కింద పడిపోతారు. ఇంకా మన చాయ్ సౌజీ అయితే ఫ్యాంగ్లింగ్ దగ్గర ఉన్న హార్మోన్స్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇదే టైంలో ఫ్యాంగ్లింగ్ ఏం చేస్తాడు అంటే తన చేతులు రెండు గట్టిగా పట్టేసుకుని పోలీస్కి కంప్లైంట్ ఇద్దామని ఫోన్ తీస్తాడు. చాయ్ సౌజీ తన పవర్స్తో ఫోన్ని వెనక్కి తోసేస్తుందనమాట. ఇంకా తను పారిపోతుంది. ఇంకా మన ఫ్యాంగ్లింగ్ అయితే ఫోన్ ఎలా వెళ్ళిపోయింది అని చెప్పి తను అలా చూస్తూ ఉంటాడు. ఇంకా ఫోన్ని చూసి తనైతే కొంచెం షాక్ అయ్యి ఆ ఫోన్ మళ్ళీ ఎక్కడ ఎగిరిపోతుందో అని చెప్పి అలా కొంచెం దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని వెంటనే హాన్కి ఫోన్ చేసి ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ కూడా మార్పించేయి, కొత్త వాళ్ళని పెట్టించు అని చెప్పి అంటాడు. ఇంకా ఇదే టైంలో మన చాయ్ సౌజీ పారిపోతూ ఉంటుంది కదా. ఇంకా తనకి టార్టాయిస్ గర్ల్ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు చాయ్ సౌజీ అయితే టార్టాయిస్ గర్ల్ని కూడా పట్టుకుని బయటికి తీసుకువెళ్తుంది. ఇంకా అప్పుడు తనకి చెప్తుందనమాట, నిజంగానే హార్మోన్స్ అనేవి కలెక్ట్ అవుతున్నాయి తన దగ్గర ఉన్నప్పుడు, మనం ఎలాగన్నా సరే 100% కలెక్ట్ చేసేయాలి, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు టార్టాయిస్ గర్ల్ అయితే మొత్తం ఫ్యాంగ్లింగ్ గురించి డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ కంపెనీ డేటాబేస్ని హ్యాక్ చేసేసి మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. అంటే తన హైట్ ఎంత, తన వెయిట్ ఎంత, ఇంకా తన బాడీ ప్రెషర్, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్న తర్వాత ఏం ఫైండ్ చేస్తారు అంటే ఎప్పుడైతే ఫ్యాంగ్లింగ్ షాక్ అవుతాడో అప్పుడే తన నుండి హార్మోన్స్ అనేవి వస్తున్నాయి, అలాగే ఆ హార్మోన్స్ అన్నిటిని వీళ్ళు కలెక్ట్ చేయగలుగుతున్నారు. సో ఈ విషయాన్ని వీళ్ళు ఫైండ్ చేస్తారు. ఇంకా ఇలా ఫైండ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఏం డిసైడ్ అవుతారు అంటే ఎలాగన్నా ఫ్యాంగ్లింగ్ని షాక్ అయ్యేలా చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తారనమాట, ఫ్యాంగ్లింగ్ వాళ్ళ ఆఫీస్కి. కానీ అక్కడ అన్నీ కూడా సెక్యూరిటీ కెమెరాస్ ఉంటాయి కదా, మీరిద్దరు అసలు ఎంప్లాయీస్ కాదు, మీరు లోపలికి అలౌడ్ లేరు అని చెప్పి అంటారు. అంటే అలా వచ్చేస్తుందనమాట సెక్యూరిటీలో. ఇంక వీళ్ళిద్దరూ ఏమో బయటకు వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు, మనం ఆఫీస్లోకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఒకవేళ ఫ్యాంగ్లింగ్ నైబర్హుడ్లోకి వెళ్ళొచ్చేమో అని చెప్పి ఆలోచిస్తారు. ఇంకా అప్పుడు టార్టాయిస్ గర్ల్ కూడా మొత్తం చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు అంటే ఫ్యాంగ్లింగ్ వాళ్ళ నైబర్ హౌస్ గురించి, ఇంకా ఎక్కడైతే ఖాళీ ఉన్నాయి వేకెన్సీస్, ఇల్లులు అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంకొక ప్లేస్ కనిపెడతారనమాట ఎక్కడ దగ్గరగా ఉంది అనేటప్పటికి. టార్టాయిస్ గర్ల్ అంటుంది, అక్కడ మనం ఒక ప్లేస్ ఉంది, సో ఈ ప్లేస్లో ఏంటంటే ఫ్రీ ఎయిర్ వస్తుంది, ఇంకా అన్ని బర్డ్స్ అన్నిటికీ అలాగే మనం మనీ కూడా పే చేయక్కర్లేదు అని చెప్పి అలా అంటుంది. ఇంకా అప్పుడు మన అంటే చాయ్ సౌజీ ఏమో ఎక్కడ అనేటప్పటికి ఇదిగో ఈ బెంచ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. కానీ వీళ్ళిద్దరూ ఏం డిసైడ్ అవుతారు అంటే వాళ్ళ నైబర్హుడ్కి అంటే పక్కనే ఉన్న ఫ్లాట్కి వెళ్దామని డిసైడ్ అవి వీళ్ళిద్దరూ కూడా మోడర్న్గా రెడీ అయ్యి వచ్చి ఇంకా అక్కడున్న డేటాబేస్ని హ్యాక్ చేసి వాళ్ళ ప్లేస్లో అంటే ఓనర్స్ ఫొటోస్ ఉన్న ప్లేస్లో వీళ్ళిద్దరు ఫొటోస్ పెడదామని డిసైడ్ అవుతారు. ఇంకా అలాగే వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఫ్యాంగ్లింగ్ వాళ్ళ నైబర్ హౌస్లోనే వీళ్ళ డేటాబేస్ అంతా స్కాన్ చేస్తారు. ఇంకా వీళ్ళు స్కాన్ చేసిన తర్వాత అక్కడికి కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఎవరు నువ్వు అని చెప్పి అడిగేటప్పటికి టార్టాయిస్ గర్ల్ అంటుంది, ఈవిడ ఫ్రాన్స్ నుండి వచ్చారు, ఇక్కడే ఉంటున్నారు, అంటే ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు, కీస్ కలెక్ట్ చేయడానికి వచ్చామని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళు చెక్ చేసేటప్పటికి నిజంగానే అక్కడ ఫోటో ఉంటుంది కదా, సో కీస్ అనేవి ఇచ్చేస్తారు. ఇంకా చాయ్ సౌజీ అలాగే టార్టాయిస్ గర్ల్ ఇద్దరు కూడా ఆ ఫ్లాట్లోకి వెళ్ళి మొత్తం అంతా చూసి చాలా షాక్ అవుతారు. అయితే ఇదే టైంలో ఆ ఫ్లాట్లోనే ఉంటున్న ఇంకొకరు వస్తారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఏమో ఎవరు వస్తున్నారో చూద్దామని వెళ్ళేటప్పటికి అక్కడ మిస్ చాయ్ ఉంటుంది, సో రెస్టారెంట్ ఓనర్ ఉంటుంది కదా ఆవిడనమాట. ఆవిడని చూసి వీళ్ళిద్దరూ పారిపోతూ ఉంటే ఆవిడేమో ఆగమని చెప్పి, మీరే కదా ఈ ఫ్లాట్ ఓనర్ వాళ్ళ అమ్మాయి, నాకు చెప్పింది ఆవిడ నువ్వు వస్తున్నావు అని చెప్పి, నువ్వెవరో నాకు తెలియక నేను నిన్ను పొద్దున్న అపార్థం చేసుకున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు వీళ్ళిద్దరూ కూడా అవును అని చెప్పి కావాలని అబద్ధం చెప్పేస్తారు. దాని తర్వాత మిస్ చాయ్ ఏమో తన రెస్టారెంట్ నుండి కొంచెం ఫుడ్ అనేవి తీసుకొస్తుంది. సో వాటన్నిటిని కూడా వీళ్ళిద్దరికి ఇస్తుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఫుడ్ అంతా తింటూ ఉంటారు. ఇంకా అప్పుడు మిస్ చాయ్ అంటుంది, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఇక్కడ, నాకు తోడుగా ఉండాలని నేను అనుకుంటున్నాను, మీరిద్దరూ నాతోనే ఉండిపోండి ఇక్కడే, అండ్ అలాగే నా రెస్టారెంట్లో కూడా కొంచెం వర్క్ ఉంది, మీరిద్దరూ హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతుంది. ఇంకా దానికి చాయ్ సౌజీ ఏమో షూర్, మేము ఊరికే ఫుడ్ ఏమి తీసుకోము, మేము నీకు హెల్ప్ చేస్తాము, నేను డెలివరీ ఏజెంట్గా ఉంటాను, తనేమో అకౌంటెంట్గా ఉంటుంది అని చెప్పి అలా అంటుంది. దాని తర్వాత అక్కడే ఉన్న కేక్ని తీసుకుని వెళ్ళి
పక్క హౌస్‌లోనే కదా ఫాంగ్‌లింగ్ ఉంటాడు. సో, ఫాంగ్‌లింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుందనమాట. ఇంకా అప్పుడు ఫాంగ్‌లింగ్‌కి కేక్ ఇద్దామనుకుంటే తను వద్దంటాడు. ఇంక తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక ఇదే టైంలో ఫాంగ్‌లింగ్ వాళ్ళ డేటాబేస్ అంతటిని కూడా చెక్ చేస్తూ ఉంటుంది టార్టాయిస్ గర్ల్. ఇంకా అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగే ఫాంగ్‌లింగ్ ఏమో తన ఆఫీస్‌కి వెళ్తాడనమాట. ఇంకా అసిస్టెంట్ హాన్‌తో మాట్లాడుతూ ఉంటే, అసిస్టెంట్ హాన్ ఏమో ఒక బుక్‌ని ఫాలో అవుతాడు. ఏంటంటే, వాళ్ళ బాస్‌ని ఇంప్రెస్ చేయటం ఎలా అనే బుక్‌లో ఉన్న డైలాగ్స్ అన్నిటిని కూడా చూసుకొని, వాటిని ఇక్కడ ప్రయోగిస్తూ ఉంటాడు. కానీ ఫాంగ్లింగ్ ఏమో దాన్ని కనిపెట్టేస్తాడు. ఇంకా మన హాన్ చేసిన ప్రయత్నాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయన్నమాట. ఇంక తర్వాత అలాగా ఫాంగ్లింగ్ అయితే అలా వెళ్తూ ఉంటే, ఆవిడ లిఫ్ట్‌లో ఉన్న లైటింగ్స్ అన్నీ కూడా మొత్తం ఆరిపోయి, వెలుగుతూ, వెలుగుతూ, ఆరిపోతూ ఇలా అన్నీ ఉంటాయి. మొత్తం ఎన్వైర్న్‌మెంట్ అంతా చాలా అంటే హారిబుల్‌గా తయారవుతుందనమాట. తనకు కూడా కొంచెం భయమేస్తుంది. మొత్తం అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి మన ఛాయ్ సౌజీ అలాగే టార్టాయిస్ గర్ల్ ఇద్దరు కూడా దెయ్యాల్లాగా గెటప్ వేసుకొని అక్కడికొస్తారు. ఇంకా అది గమనించిన తర్వాత ఏం పట్టించుకోనట్టు ఫాంగ్లింగ్ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఛాయ్ సౌజీ అలాగే మన టార్టాయిస్ గర్ల్ ఇద్దరు కూడా తన్ని భయపెడదామని వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే తను భయపెడితే షాక్ అవుతాడేమో, షాక్ అయితే హార్మోన్స్ వస్తాయని చెప్పి చేస్తారు. కానీ అదంతా అంటే ఫ్లాప్ అయిపోతుంది ప్లాన్ అంతా. దాని తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారు, మళ్ళీ మిస్ ఛాయ్ వాళ్ళ రెస్టారెంట్‌కి వెళ్తారు. ఇంకా అక్కడ మిస్ ఛాయ్ అయితే ఒక మసాజ్ చైర్‌లో కూర్చొని ఉంటుంది. సో, తను చాలా రిలాక్సింగ్‌గా ఉంది అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఛాయ్ సౌజీ అడుగుతుంది ఏంటి అని చెప్పి. ఆవిడ ఈ చైర్ గురించి చెప్పి ఛాయ్ సౌజీని కూర్చోమంటుంది. ఇంకా ఛాయ్ సౌజీ అయితే అది కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ చైర్‌లో. ఇది చాలా బాగుంది అని చెప్పి వీళ్ళిద్దరికి ఒక ఐడియా వస్తుంది. ఫాంగ్లింగ్ కూడా ఇలాగే రియాక్ట్ అవుతాడేమో, తన హార్ట్ బీట్ రేజ్ అవుతుందేమో, అప్పుడు మనం హార్మోన్స్ కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు అంటే డెలివరీ ఏజెంట్స్ కింద వెళ్ళేటప్పుడు చైర్ కూడా తీసుకువెళ్తారనమాట. అంటే ఛాయ్ సౌజీ చైర్ కూడా తీసుకువెళ్తుంది ఫాంగ్లింగ్ దగ్గరికి. ఇంకా ఇదే టైంలో ఫాంగ్లింగ్ ఏం చేస్తూ ఉంటాడు అంటే తన ఆఫీస్‌లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన అసిస్టెంట్‌కి ఒక రూమ్ బుక్ చెయ్యి హోటల్‌లో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు మిస్టర్ హాన్ ఏమో ఎవరినైనా అమ్మాయితో పాటు వెళ్తున్నాడేమో అని చెప్పి, అవును మిస్ ఛాయ్‌ని మీరు కలవలేదు కదా, నేను ఆవిడకి చెప్తాను మీరు బిజీగా ఉన్నారని అని చెప్పి ఇలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఫాంగ్లింగ్ అంటాడు, కాదు నువ్వు కంపెనీ గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని చెప్పి మిస్టర్ హాన్‌తో అంటాడు. ఇంకా హాన్ ఏమో దాని గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇదే టైంలో ఛాయ్ సౌజీ అయితే అక్కడికి వస్తుందనమాట. ఛాయ్ సౌజీ అక్కడికి వచ్చి ఇదిగోండి కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి ఎంజాయ్ చేయండి అని కాఫీ ఇస్తుంది. ఇంకా అప్పుడు ఫాంగ్లింగ్ ఏమో నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అని అడిగేటప్పటికి నేను నడుచుకుంటూ వచ్చానని చెప్పి అంటుందన్నమాట. ఇంకా ఫాంగ్లింగ్‌కి సీరియస్‌గా నుంచుంటాడు. దాని తర్వాత అప్పుడు ఏం చేస్తుంది అంటే ఛాయ్ సౌజీ చైర్ మార్చేసి మసాజ్ చైర్‌లో కూర్చోపెడుతుందన్నమాట ఫాంగ్లింగ్‌ని. ఇంకా తను ఇంకా ట్రై చేస్తూ ఉంటుంది హార్మోన్స్ అనేవి బయటకు వస్తాయేమో తను కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి. కానీ తను ఎంత ట్రై చేసినా హార్మోన్స్ అనేవి బయటికి రావన్నమాట. ఇంకా ఇదే టైంలో ఛాయ్ సౌజీ అయితే తను వచ్చిన పని కూడా మర్చిపోతుంది. అయితే ఇదే టైంలో అక్కడికి అసిస్టెంట్ హాన్ వస్తాడు. అసిస్టెంట్ హాన్ వచ్చి సారీ నేను ఏమైనా డిస్టర్బ్ చేశానా అని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫాంగ్లింగ్ అంటాడు, ముందొచ్చి తిన్ని బయటికి తోసేయి అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఛాయ్ సౌజీ అయితే బయటకు వెళ్లకుండా అక్కడే నుంచుని ఉంటుంది. ఇంకా అప్పుడు ఏమైంది అని అడిగేటప్పటికి చైర్ కావాలి అని చెప్పి మళ్ళీ మసాజ్ చైర్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఫాంగ్లింగ్ అయితే మిస్టర్ హాన్‌తో నువ్వే రమ్మన్నావా, నువ్వే తన లోపలికి పంపించావా అని చెప్పి తను తిడుతూ ఉంటాడనమాట. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో జాయోకి అలాగే టార్టాయిస్ గర్ల్ ఇద్దరు కూడా ఈ చైర్ తీసుకెళ్లారన్న విషయం మిస్ ఛాయ్‌కి తెలిసిపోయి, ఏంటి మీరు ఒక అబ్బాయితో ఫ్లర్ట్ చేయడానికి ఈ చైర్ తీసుకువెళ్తున్నారా, అసలు నేను చెప్పాలి అంటే నాకు తెలిసి మిస్టర్ ఫాంగ్ నిన్ను ఇష్టపడుతున్నట్టున్నాడు, ఎందుకంటే తను నీతో ఇప్పటిదాకా ఇంతలా లవ్ చేశాడంటే మాట్లాడడానికి తను నిన్ను ఇష్టపడుతున్నట్టే అని చెప్పి ఇంకా తను అలా మాట్లాడుతుందనమాట. ఇంకా అప్పుడు అది మాటలన్నీ కూడా జాయోకి అర్థమవుతాయి. నాకు మీరు చెప్పిన ఐడియా బాగా నచ్చింది అని చెప్పి జాయోకి అంటూ ఉంటుంది. కానీ టార్టాయిస్ గర్ల్ మాత్రం నాకేం అర్థం కాలేదు అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు జాయోకి అంటుంది, నువ్వు ఇంకా యంగే కాబట్టి నీకేమీ అర్థం కాలేదు అని చెప్పి జాయోకి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే టార్టాయిస్ గర్ల్ మొత్తం డేటాబేస్ అంతా చెక్ చేస్తూ ఉంటుందన్నమాట ఫాంగ్లింగ్‌కి. అప్పుడు తను ఏం కనిపెడుతుంది అంటే ఫాంగ్లింగ్ ఒక హోటల్‌లో రూమ్ బుక్ చేశాడు అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు జాయోకి ఏమనుకుంటుంది అంటే ఎవరో అమ్మాయి తన లైఫ్‌లో ఉన్నట్టుంది అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారు, మారువేషం వేసుకుని అక్కడికి వెళ్ళి హోటల్‌లోనే వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే ఫాంగ్లింగ్ ఏమో ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడి నేను ప్రైవేట్ బాత్ దగ్గర ఉంటాను వచ్చేయ్ అని చెప్పి అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా అంటే జాయోకి అలాగే టార్టాయిస్ గర్ల్ అక్కడికి వెళ్దాం అనుకునేటప్పటికి అదేమో వీఐపీ ఏరియా, అక్కడికి ఒక రోబోట్ వచ్చేసి మిమ్మల్ని అలౌ చేయను అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు టార్టాయిస్ గర్ల్ అంటుంది, నేను దీని సంగతి చూసుకుంటాను నువ్వెళ్ళు అని చెప్పి జాయోకిని అక్కడి నుండి పంపించేస్తుంది. ఇంకా ఈ టార్టాయిస్ గర్ల్ అయితే ఆ రోబోట్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మన జాయోకి అయితే ఫాంగ్లింగ్ దగ్గరికి వెళ్ళి ఫాంగ్లింగ్ దగ్గర అంటే తనకి మసాజ్ చేస్తూ ఇంకా తన దగ్గర నుండి హార్మోన్ కలెక్ట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది.
ఇంకా అప్పటిదాకా ఫ్యాంగ్లింగ్ ఒక్కడే ఉన్నాడు కదా! సో, ఎవరు ఇక్కడికొచ్చింది అని చెప్పి తను వెంటనే తన కళ్ళ మీద ఉన్న ప్యాక్‌ని తీసి చూసేటప్పటికి అటెవరు ఉండరనమాట. ఇంక తను అటు ఇటు చూస్తూ ఉంటాడు. సో, ఇదే టైంలో ఫ్యాంగ్లీ అక్కడికొస్తాడు. ఫ్యాంగ్లీ వచ్చి ఫ్యాంగ్లింగ్‌కి చెప్తూ ఉంటాడనమాట. "నేనొచ్చేసాను నువ్వెక్కడున్నావు" అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో రోబోట్‌ని అప్‌గ్రేడ్ చేసింది కదా టార్టాయిస్ గర్ల్ అదంతా చూస్తాడనమాట ఫ్యాంగ్లీ. వావ్! భలే ఉందే అని చెప్పి ఫ్యాంగ్లీ చూస్తాడు. ఇంకా టార్టాయిస్ గర్ల్‌ని కూడా గుర్తుపడతాడు. "నువ్వు నన్ను గుర్తుపట్టావా? అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో నువ్వెలా మాయమైపోయావని చెప్పి అలా అడుగుతూ ఉంటే, ఇంకా అదే టైంలో టార్టాయిస్ గర్ల్ తనని స్కాన్ చేసి తను ఫ్యాంగ్లింగ్ వాళ్ళ బ్రదర్ అని కనిపెట్టేస్తుంది. తనతో అంటే కవర్ చేయడానికని చెప్పి తననిక్కడే ఆపేద్దామని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. సో, ఇదే టైంలో ప్యారలల్‌గా ఫ్యాంగ్లింగ్ అయితే ఆ వాటర్ లోపల దాక్కుంటుందనమాట జాయోకి. తనని కనిపెట్టేస్తాడు. తనని కనిపెట్టేసి బయటికి లాగుతాడు. "నువ్వేనా? నువ్వెందుకు నా వెనకాలే వస్తున్నావు" అని చెప్పి ఫ్యాంగ్లింగ్ అడుగుతూ ఉంటాడనమాట జాయోకిని. ఇంకా జాయోకి ఏమో మళ్ళీ ఫ్యాంగ్లింగ్‌తో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో ఫ్యాంగ్లీ అలాగే టార్టాయిస్ గర్ల్ కూడా పైకొచ్చేస్తారనమాట. ఇంకా టార్టాయిస్ గర్ల్ అయితే ఫ్యాంగ్లింగ్‌ని చూసి తననంతా కూడా స్కాన్ చేస్తూ ఉంటుందనమాట. ఇంక అప్పుడే ఫ్యాంగ్లీ అంటాడు, "మమ్మల్ని క్షమించు" అని చెప్పి ఫ్యాంగ్లింగ్‌తో అంటాడు. ఇంకా అదే టైంలో తను కూడా టార్టాయిస్ గర్ల్‌ని అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఫ్యాంగ్లింగ్ అయితే జాయోకిని తిడుతూ ఉంటాడు. అప్పుడు జాయోకి అంటుంది, "నువ్వు ఫ్యూచర్‌లో నన్ను ఇష్టపడొచ్చు. అప్పుడు నువ్వు ఇవన్నీ కూడా రిగ్రెట్ అవుతావు గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు నన్ను తిడుతున్నావు కదా! ఇదే లాస్ట్ టైమ్ ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు మళ్ళీ నన్ను వెనక్కి రమ్మనాలంటే రమ్మనొచ్చు" అని చెప్పి అలా అంటుంది. కానీ ఫ్యాంగ్లింగ్ మాత్రం రమ్మనడనమాట. జాయోకి అలాగే టార్టాయిస్ గర్ల్ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మన ప్లాన్ వేస్ట్ అయింది. అయినా సరే ఫ్యాంగ్లింగ్ మనసులో ఎవరు లేరని తెలిసిపోయింది కదా! సో, తను ఫ్యాంగ్లీని కలవడానికే వచ్చాడు అనేటప్పటికి జాయోకి అంటుంది, "ఇదే వియర్డ్‌గా ఉంది కదా! ఒక అబ్బాయిని కలవడానికి ఇంత ప్రైవేట్‌గా ఎందుకు రావాలి" అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. సో, వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఫ్యాంగ్లింగ్ అలాగే ఫ్యాంగ్లీని గమనిద్దామని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఫ్యాంగ్లీ ఏం చేస్తాడు అంటే తను వాళ్ళ మదర్‌కి తెలియకుండా ఎంబీఏ చదువుతున్నానని చెప్పి వచ్చేస్తాడు కదా! సో, తనకి ఆర్ట్ అంటే ఇష్టం. పెయింటింగ్ అవన్నీ వేద్దామని చెప్పి నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయాలి అని చెప్పి తనకు అన్ని సేవలు చేస్తూ ఉంటాడనమాట ఫ్యాంగ్లింగ్‌కి. ఇంకప్పుడు ఫ్యాంగ్లింగ్ అంటాడు, "నేను నీకు హెల్ప్ చేయను. ఒకవేళ నేను నీకు హెల్ప్ చేశాను అంటే మదర్ నన్ను తిడుతుంది. నా మీద కోప్పడతారు కాబట్టి నేను చేయను" అని చెప్పి అంటారు. ఇంకా అప్పుడు ఫ్యాంగ్లీ వచ్చి "ప్లీజ్ బ్రదర్ చెయ్యి" అని చెప్పి అలా అడిగేటప్పటికి సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంక తను ఒప్పుకున్నాడన్న ఆనందంతో ఫ్యాంగ్లీ ఏమో ఫ్యాంగ్లింగ్‌ని కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అదంతా కూడా వీళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు. జాయోకి అలాగే టార్టాయిస్ గర్ల్ ఇద్దరు కూడా చూస్తారు. ఇంకప్పుడు వీళ్ళిద్దరూ అనుకుంటారు, అయితే నిజంగానే వీళ్ళిద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఉన్నట్టుంది. సో, మనం గనక ఫ్యాంగ్లింగ్‌ని దారిలోకి తేవాలి అంటే మనకి ఫ్యాంగ్లీ ఉపయోగపడతాడు అని చెప్పి టార్టాయిస్ గర్ల్ అలాగే జాయ్‌కి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంక వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ వేస్తారు అంటే టార్టాయిస్ గర్ల్ ఏమో ఫ్యాంగ్లీని అక్కడి నుండి పక్కకి తీసుకువెళ్ళిపోవాలి ఫ్యాంగ్లింగ్ దగ్గర నుండి. ఇంకా ఫ్యాంగ్లింగ్ దగ్గరికి జాయోకి వెళ్ళి హార్మోన్స్ అన్నీ కలెక్ట్ చేయాలన్నది ప్లాన్ అనమాట. అలాగే టార్టాయిస్ గర్ల్ ఏం చేస్తుంది అంటే ఫ్యాంగ్లింగ్‌ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా మన జాయోకి అయితే ఫ్యాంగ్లింగ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఫ్యాంగ్లింగ్ మాత్రం తనను అస్సలు పట్టించుకోడు. ఇంక జాయ్‌కి కోపం వచ్చేసి, "నువ్వు మాత్రం నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నేను హార్మోన్స్ ఎప్పుడు కలెక్ట్ చేయాలి? ఎప్పుడు ఇక్కడి నుండి వెళ్ళాలి?" అని చెప్పి తను కోపంగా అనుకుంటూ ఉంటుంది. సో, ప్యారలల్‌గా టార్టాయిస్ గర్ల్ అలాగే ఫ్యాంగ్లీ ఇద్దరు కూడా గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట. సో, టార్టాయిస్ గర్ల్ ఏమో, "నేను గెలిచినప్పుడల్లా నువ్వు నాకు ఒక సీక్రెట్ చెప్పాలి కదా! చెప్పు" అని చెప్పి అంటే తను విన్ అవుతుంది. అందుకని అడుగుతుంది. ఇంకప్పుడు ఫ్యాంగ్లీ చెప్తాడు, "మా మదర్‌కి తెలియకుండా నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చి చదువుకుంటున్నాను. అంటే అక్కడ చదువుకుంటున్నానని చెప్పి ఇక్కడికొచ్చేసాను. కానీ నేను చదువుకోవట్లేదు" అని చెప్పి అంటాడనమాట. ఇంక తర్వాత అక్కడికి జాయ్‌కి వస్తుంది. జాయ్‌కి వచ్చి టార్టాయిస్ గర్ల్‌తో చెప్తూ ఉంటుందనమాట. సో, వీళ్ళిద్దరూ దూరంగా వెళ్తారు ఫ్యాంగ్లీ దగ్గర నుండి. దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. "చాలా హార్డ్‌గా ఉంది. ఫ్యాంగ్లింగ్ అసలు నాతో వినట్లేదు. నేనేం చెప్దామనుకున్నా సరే" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు టార్టాయిస్ గర్ల్ అంటుంది, "అదేంటి ఈవిల్ బాయ్స్ అందరూ కూడా నాకు తెలిసి ఈజీగా ఉంటారేమో ఫ్లర్ట్ చేయడానికి" అని చెప్పి వీళ్ళిద్దరూ అనుకుంటారు. సో, కట్ చేస్తే తర్వాత ఫ్యాంగ్లింగ్ ఏం చేస్తాడు అంటే ఒక గార్డెన్ హౌస్‌కి వెళ్తాడనమాట. అందులో అన్నీ కూడా ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. సో, ఫ్లవర్స్ అనేవి ఇంకా ఫుల్‌గా ఫ్లవర్ అయిపోకుండా కొంచెం బడ్ లాగా ఉంటాయన్నమాట. ఆ ఫ్లవర్స్ అన్నిటిని కూడా చూస్తూ ఉంటాడు. తను చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా అప్పుడే జాయ్‌కి అన్నీ చూస్తుందనమాట. సో, చూసి అసలు తను అగ్లీగా ఉన్నాడు అని అనుకుంటుంది. అంటే తను చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు అందుకని చెప్పి అలా అనుకుంటుంది. మళ్ళీ వెళ్ళి జాయ్‌కి ఫ్యాంగ్లింగ్‌తో మాట్లాడదామని ట్రై చేస్తుంది. ఫ్యాంగ్లింగ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే జాయోకి తన మ్యాజిక్ యూస్ చేసి మొత్తం అక్కడ పైనుండి ఫ్లవర్స్ వర్షం లాగా పడేలాగా, ఇంకా అక్కడున్న ఫ్లవర్స్ అన్నీ కూడా విచ్చుకుని ఫుల్‌గా ఫ్లవర్ లాగా అయ్యేలాగా ఇలా అన్నీ కూడా చేస్తుందనమాట. ఇంకా అదంతా చూసి మన ఫ్యాంగ్లింగ్ అయితే షాక్ అయిపోతాడనమాట. ఇంకా అలా నవ్వుతూ మొత్తం అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా జాయోకి అయితే
ఇంకా ఇప్పుడు ఫ్యాంగ్లింగ్ నేను చెప్పిన మాటలన్నీ కూడా వింటాడు అని చెప్పి ఫ్యాంగ్లింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఫ్యాంగ్లింగ్ కూడా నవ్వుతూ ఉంటాడు. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.